పంపింగ్ కెపాసిటీ 2,50,000 ఉంది. మరి అక్కడ కూడా 25 టీఎంసీ రిజర్వాయర్లు కట్టాలా. ఒక్క టీఎంసీ రిజర్వాయర్ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఈనాటికి కూడా గత ప్రభుత్వం చేయలే. అట్లాగే భీమా ప్రాజెక్టు కూడా ఈనాటికి కూడా ఇప్పటికి కూడా అది కూడా పెండింగ్ ఉండే కార్యక్రమం ఉంది. మరి ఒకవైపునేమో పాలమూరు ప్రేమ మీద మాట్లాడుతూ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఈనాటికి కూడా ఏ ఒక్కటి పూర్తి కాలే. అక్కడనేమో కాళేశ్వరంలో మీరు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పటికే ఈ యొక్క పీపీటీ ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ యొక్క కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా అక్కడ అంటే ఆ ప్రాజెక్టులకు మేము డబ్బులు వచ్చినాయి. అట్లాగే అధ్యక్ష వట్టెం తీసుకుంటే కూడా అధ్యక్ష 16.5 టీఎంసీ ఇలా దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్కి అయింది కేవలం దానికి సంబంధించి ఖర్చు అయింది కూడా చాలా అతి తక్కువ పైసలు కదా అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్ అయింది ఖర్చు అయినటువంటి కేవలం 4,000 కోట్లు. మరి ఇవన్నీ రిజర్వాయర్ మీరెప్పుడైతే కాళేశ్వరం సంబంధించి మల్లన సాగర్కు కట్టడానికి డబ్బులు ఉన్నాయి. మరి ఈ యొక్క రిజర్వాయర్స్ ఎందుకు ఏ ఒక్కటి నిర్మాణం చేయలేదు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. అట్లాగే కరివేనికి సంబంధించి కానీ అధ్యక్ష ఈ రోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కి సంబంధించి ఏదైతే జూరాలు తీసుకుంటే డెఫినెట్గా నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ తగ్గేది, మనకు ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి అయ్యేది అధ్యక్ష. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి హక్కుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మనకు రావాల్సిన హక్కుల్ని కాపాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే అధ్యక్ష మరి గతంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసిన ఆయన అసలు సిడబ్ల్యూసి పర్మిషన్ రాలేదు, వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. అట్లాగే గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీసు, సుప్రీంకోర్టు స్టే, క్రిమినల్ కేసులు అధ్యక్ష. ఈ రోజున ఇవన్నీ కూడా కేసీఆర్ ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎందుకు ఇక్కడ సభలు లేదు అధ్యక్ష? ప్రధానంగా గడచిన 2023 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అట్లాగే ఆ తదనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ రాలే. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎన్నికల్లో బై ఎలక్షన్ సీటు పోయింది. 3 జూబ్లీస్ ఎన్నికల్లో సీట్ రాలే. నిన్న మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీట్లు రాలే. అంటే పోయిన ప్రతిష్టను బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలుతా ఉంది, ప్రతిష్ట దిగజారిపోయింది అన్నటువంటి ఆలోచనతో దాని పార్టీని నిలబెట్టుకోవాలి మరియు ప్రతిష్టను కాపాడుకోనేటువంటి ఉద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతూ మరి ఇన్ని వందల మంది అమరవీరుల త్యాగాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మరి యొక్క అంటే శాంక్టిటీ లేకుండా, పవిత్రత లేని కారణంగా ఆలోచన లేకుండా ఇంతమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం మీ చేతులు పెడితే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఇవాళ టోటల్గా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చే కార్యక్రమం చేసి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. ఇలా మొత్తం పూర్తిగా బాధ్యతారాహిత్య పరిపాలన చేసి, అవినీతి పరిపాలన చేసి, కుటుంబ పరిపాలన చేసి ఇవాళ ముందుకు ఎక్కడ కూడా ముందుకు పోలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టి ఇలా రాష్ట్రం మనకు ఉన్న హక్కుల్ని పూర్తిగా నీటి పైన హక్కులు లేకుండా చేసే కార్యక్రమం చేసి మరి ఈనాడు ఇంత దుర్మార్గంగా చేసి మళ్ళీ మీ తోలు తీస్తాం అని చెప్పని ఇలా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మొదటిసారి వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి పలకరించి మీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం, మరి సభకు వచ్చి మీరు మా తప్పులు ఉంటే ఎత్తి చూపండి అని చెప్పని ప్రజలకు మరి సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తే కూడా ఇలా సభకు రాకుండా ఉన్నది. కేవలం సభకు వస్తే బండారం బయటపడుతుంది, ఏ ఒక్క అవినీతి బయటపడుతున్నటువంటి ఉద్దేశంతో అవి కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈనాడు వాళ్ళు ముఖం చాటేసి రాకుండా పోయింది. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని నీతి వాక్యాలు పలికినా కూడా
దీని ఎవరు కూడా దాచిపెడితే దాగేది కాదు. ఒక గొప్ప అవకాశం వస్తే మీరు పూర్తి బాధ్యతారహిత